తిరుపతిలో గంగమ్మ జాతర పెద్ద ఎత్తునే అవుతున్నదట. పబ్లిక్ కూడా బాగానే మంది వచ్చుకుంటా అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్పుకుంటుర్రట. ఆ గంగమ్మ జాతర స్పెషాలిటీ ఏంటంటే మొగోళ్ళంతా కూడా ఆడోళ్ళ లెక్క తయారై వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అట్లెందుకే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తా పండి. తిరుపతిలో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ జాతరకు వచ్చిన భక్తులు మగ భక్తులు వాళ్ళు మనసులో మొక్కుకున్నది అయితే వచ్చే గంగమ్మ జాతరకు ఆడామె లెక్క తయారై వచ్చి మొక్కులు అప్పచెప్పుకుంటారు. అయితే ఈ తేప కూడా గంగమ్మ జాతర జోరుగానే అవుతుందట. చాలా మంది మొగోళ్ళు ఆడోళ్ళ లెక్క చీరలు కట్టుకొని సౌరాలతోని జడలేసుకొని చేతికి గాజులు పెట్టుకొని పుష్ప2 సినిమాల కదా అల్లు అర్జున్ సార్ తయారైనట్టే అయ్యిండ్రట. ఓ పారి మీరే చూడండి ఎట్టున్నాయో వాళ్ళ వేషాలు. చూసినరా, కోరిన కోరికలు తెరిచే గంగమ్మ తల్లికి ఇట్లా మొగోళ్ళు అంతా కూడా ఆడపిల్ల ఏషం కట్టి వచ్చి మొక్కులు అప్పచెప్పుకునుడు ఇక్కడే ఆచారమట. అగో ఒక్కొక్కరు ఎట్లా తయారైనరో చూసిర్రా. బొట్టు బిల్లలు పెట్టుకుర్రు, పాపెట్ల బిల్లలు పెట్టుకుర్రు, కండ్లకు కాటికే, ముఖానికి పౌడరు, చీరలు కూడా ఎంత మంచిగా కట్టుకుర్రో గమనించిర్రా. ఇట్లా బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి మొక్కులు అప్పచెప్పుకుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు అలవాట్లు ఆచారాలు ఉంటాయి. ఈడిట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.